రే బాబు మా అమ్మ రాణిలా లేదు. దేనికి ఓపెన్ చేయగా అది బిల్ అది ఎంత తెలుసా? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి చెప్తా తెలుసా. అది ఎంత తెలుసా? 4,000 అది. ఏం లేదు, 4,000 అది. మళ్ళీ చూడు ఒకసారి. అంతే అది. 4,000 అది. ఏం లేదు కదా. అది ఓపెన్ చేయగలదు పెద్దది. అది ఓపెన్ చేయి వస్తుంది. అంతే ఉంటుంది. అదేమో కెమెరాకి పెట్టుకోనికి, కెమెరా కింద పడ్డా పలిగిపోకుండా నేను అది కేసు అన్నమాట. అది కెమెరా. ఇది ఓపెన్ చేయకి, ఇదిగో పెట్టి పక్కకి పెట్టది. ఇక్కడ నుంచి సైడ్కి ఇది టేప్ ఓపెన్ చేయాలి. ఈ టేప్ ఉంది చూడ. మరి నేను వేసుకుంటాను కదా. ఓపెన్ చేయాలి. ఇదే కెమెరా. ముందున్నదేమో 10,000. ఇది ఎంత తెలుసా? 40,000. సేమ్ దానికే పెట్టుకోవాలి. అవన్నీ హెల్మెట్ పెట్టుకొని కాదు. ఓపెన్ చేసి తీది దద్ది, అది కెమెరాది. ఇది కెమెరాది. ఇది భయం అవుతుందా? మంచిగా వస్తాయి దాంట్లో, ఫోటోలు వీడియోలు వస్తాయి అన్నమాట. దానికి హెల్మెట్ పెట్టుకోండి. అవన్నీ వేస్ట్. ఇవి దీనికి సంబంధించినవి ఓన్లీ. అదన్నమాట. మస్తు బరువు ఉంటుంది మళ్ళీ అది. దాంతో వీడియోలు తీయాలి. ఇక తీయాల. నాకు ఇంటర్వ్యూ తీసిన అయినా మాట్లాడండి మీతో ఉట్టిగా. మొన్న భయపెట్టిన చూడు, అట్లా భయపెడదాం అనుకున్నాడు అన్న. నమస్తే దోస్తులు, 2024లోకి అయితే వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి హ్యాపీ న్యూ ఇయర్. 2023లో ఎట్లయితే సపోర్ట్ చేసారో 24లో ఒకటి అట్లనే సపోర్ట్ చేస్తారు. మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వాలనుకొని చెప్పేసి నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ముందుకు పంపండి. అండ్ ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ చేసిన వీడియో చూసారు కదా. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఈరోజు నేను రిలీజ్ చేయాలనుకుంది కూడా అదే. అమ్మ ఆల్రెడీ GoPro 11 అన్బాక్సింగ్ అయితే చేసింది. దాని గురించి దాని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు మీకు చెప్తా. అంటే ఎంత పడ్డది, ఎంత ప్రైస్ పడ్డది, ఎక్కడ తీసుకున్నా, దీనివల్ల నాకు ఏం యూజ్ ఉన్నది, పాతదానికి ఏమైంది, పాత GoPro అంటే SS6 లెజెండ్ కదా, దానికి ఏమైంది, నువ్వు అది యూజ్ చేసుకుంటూ ఇది ఎందుకు పర్చేజ్ చేసినావు అని డౌట్ రావచ్చు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. ఫస్ట్ మీకు చూపించాల్సింది ఏంటంటే SS6 లెజెండ్. ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. నిజం చెప్తున్నా, నాకు ఇంత సపోర్ట్ రావడానికి రీజన్ ఇదే, SS6 లెజెండ్. నేను ఇది ఈఎంఐలో అయితే పర్చేజ్ చేసిన. అంటే మా ఫ్రెండ్ అమౌంట్ ఇచ్చిండు, బట్ మా ఫ్రెండ్కి నేను ఈఎంఐ త్రూ అమౌంట్ అయితే ఇచ్చిన. ఇది నాకు 11,000 పడ్డది. బిగినర్స్కి చాలా అంటే బెస్ట్. ఎందుకంటే తక్కువ ప్రైస్లో
క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు. ఎవరికైనా సజెషన్కి అంటే ఏ కెమెరా తీసుకోవాలనుకుంటే నేను పక్కా చెప్తా. దీంట్లో ఒక్క మైనస్ ఉంది, ఏంటంటే బ్యాటరీ ఒక్కటే మైనస్ ఉంది, బట్ ఆల్ ఓకే. నాకైతే నచ్చింది, ఇప్పటికి వాడతా. ఇది నేను నా బండికి ఫ్రంట్ నా ఫేస్ కనిపించడానికి ఇది యూజ్ చేస్తా, ఓకేనా. ఇది దాని తర్వాత ఇది నాకు చాలా అంటే చాలా యూజ్ అయిపోయింది. హెల్మెట్ నన్ను కింద పడ్డా ఏం చేసినా నన్ను అయితే చాలా అంటే చాలా సేఫ్టీగా అయితే చూసుకుంది. ఇదొకటి నా ఫేవరెట్ అనుకో. ఇవి రెండు ఎక్కడున్నా ఏడున్నా వీటిని మాత్రం మర్చిపోను, ఒక దగ్గర పెట్టుకుంటాను అన్నమాట ఇవి రెండు, ఓకేనా. దాని తర్వాత మీకు చూపించాల్సింది గోప్రో హీరో 11. యాక్చువల్లీ 12 తీసుకుందాం అనుకున్నా, బట్ అది 40,000 అని చెప్పారు. ఇక ఇది తక్కువ ప్రైస్ వచ్చిందని చెప్పేసి తీసుకున్నా. 12 ఏంటంటే న్యూ వర్షన్ కదా, తీసుకోవాలనిపించింది, కానీ సర్లే మనం అంతా పెద్ద ట్రావెలింగ్ ఏం చేస్తలేం కదా, ప్రజెంట్ అయితే తక్కువలో చూసుకోం. ఒకవేళ మన ఫ్యూచర్ బాగుంటే నెక్స్ట్ 12 or 13 ఇట్లా ఏదున్నా తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా, బట్ ప్రజెంట్ అయితే 11 అయితే తీసుకున్నా. అది కూడా చూపిస్తా, ఓకే. దిస్ ఈజ్ గోప్రో 11 కనిపిస్తుంది కదా, ఆల్రెడీ అమ్మ అన్బాక్సింగ్ చేసింది, బట్ మీకు ఏమేమి ఉందో ఒకటి నేను కూడా చూపించాలని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. నిజంగా దీంతో వీడియోలు తీయాలని చెప్పి చాలా అంటే చాలా ఆశింది. ఏంటంటే నార్మల్గా ఉన్న చిన్న కెమెరా క్వాలిటీ తక్కువ అంటే పర్లేదు, కానీ దీంట్లో ఉన్న క్వాలిటీకి దాంట్లో ఉన్న క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ వీడియోలు అయితే వస్తాయి, చూడండి. ఇన్ కేస్ ఫ్యూచర్ బాగుంటే ట్రావెలింగ్ పైన ఇంట్రెస్ట్ పెట్టి ట్రావెల్ అయితే చేస్తాను, బట్ ప్రజెంట్ అయితే స్విగ్గీ జొమాటో పైన అయితే ఫోకస్ పెట్టుకున్నా, అంటే దీనిపైనే చేస్తున్నా. తర్వాత ఇంకేదైనా కంటెంట్ అయితే చేంజ్ చేస్తా. ఇది బాక్స్ గోప్రో కనిపిస్తుంది కదా, గోప్రో. నిజం చెప్తున్నా, ఈ కెమెరా కోసం చాలామంది అంటే ఎట్లా అంటే మేము కూడా తీసుకోవాలి అని చెప్పి చాలామంది ఆశపడి ఇప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళు. అది కూడా ఒక డ్రీమ్ అనుకో. ఈ కెమెరా తీసుకున్నది ఒక డ్రీమ్ అయితే యూట్యూబ్లో సక్సెస్ అయ్యేది ఇంకో డ్రీమ్ ఉంటుంది, చూపిస్తాను. దిస్ ఈజ్ గోప్రో 11. నా డ్రీమ్ సక్సెస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను తీసుకోవద్దు అనుకున్నా, నేను SJ6 లెజెండ్తోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ ఫైనల్లీ గోప్రో 11 నాకైతే వచ్చేసింది. దీంతో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ వచ్చేస్తాయి. మనకు గోప్రోతో పాటు ఏమేమి వచ్చినాయంటే ఒక ఛార్జింగ్ వచ్చింది, మనకి మౌంట్, మనం హెల్మెట్ పెట్టుకోవడానికి మౌంట్ వచ్చింది, దాంతోపాటు క్లిప్పు, అంత జస్ట్ క్లిప్పే వస్తలేదు, ఇది జస్ట్ ఇది మౌంట్ పెట్టుకోవడానికి కెమెరా సేఫ్టీ కోసం ఇది. దాంతోపాటు కెమెరా ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇదొకటి. ఎంత నార్మల్లే, ఇవంతా ఒట్టిదే. కానీ అయితే దీని ప్రైస్ ఎంత వచ్చిందంటే అరౌండ్ నేను తీసుకున్న అమౌంట్కి, సారీ ఇంకొన్ని ఉన్నాయి కూడా చూపిస్తాను ఆగండి. ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ. అసలు ఇది లేకపోతే నా వాయిస్ కూడా సరిగ్గా రాదు, ఎందుకంటే ఇది అడాప్టర్ గోప్రోకి. ఇవి చాలా రేర్ దొరుకుతాయి అండ్ బ్రాండ్ కాబట్టి చాలా కాస్ట్లీ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు కూడా. ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా ఇది, ఎంత చిన్నగా ఉన్నా ఇది జస్ట్ ఎంత చిన్నగా ఉంది చూసారు కదా. దీని కాస్ట్ వచ్చి 4,000 రూపీస్. ఎంత చిన్నగా ఉంది చూసిరా. ఇది ఒక బ్రాండ్ అన్నమాట గోప్రో. ఎంత చిన్నగా అడాప్టర్, ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ. అందుకోసమే ఇంతే ఉంది, కానీ చాలా వాల్యుబుల్ సంబంధించింది కాబట్టి అమౌంట్ కూడా గట్టిగా నొక్కిర్రు. 4,000 రూపీస్ ఇది ఒకటి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, ఇది లేకపోతే నేను గోప్రో యూజ్ చేసిన వేస్ట్ కాబట్టి సో ఇది కూడా తీసుకున్నా. ఇది ఏంటంటే బాడీ కేస్ అన్నమాట గోప్రోది, కనిపిస్తుంది కదా, ఇది కేస్, బాడీ కేసు. ఇది ఎందుకంటే ఒకవేళ మనం కెమెరా కింద పడ్డా కొంచెం ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి సో ఇది వచ్చి 1,000 రూపీస్. మనకి గోప్రో వచ్చి అరౌండ్ 34,000 అయితే గోప్రో అయితే వచ్చింది. 34,000 గోప్రో అండ్ 4,000 రూపీస్ మనకి అడాప్టరు, 1,000 రూపీస్ ఇది. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇంకోటి ఏంటంటే మైక్ వచ్చి 2,000 రూపీస్. అరౌండ్ మన చేతిలో కెమెరా వచ్చింది 41,000 రూపీస్కి అయితే గోప్రో 11 మన హ్యాండ్ ఓవర్ అయితే వచ్చింది. ఇందులో నేను ఒక 10,000 రూపీస్, 10,000 కాదు, ఒక 13,000 రూపీస్ ముందే పే చేసిన. అంటే నెట్ క్యాష్ పెట్టి తీసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకు ఈఎంఐలో తీసుకున్నా అంటే
మనది కొంచెం ఏంటంటే ఏం అప్పు గిప్పు లేకపోయింది అనుకో మనకు మైండ్ ఖరాబ్ అవుతుంది. స్విగ్గీ చేయకుండా గాలికి తిరగడం జరుగుతుంది. సో అందుకోసమే ఈఎంఐ పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈఎంఐలు అయితే తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నా అదృష్టం ఏంటంటే నాకు ఎక్కడ తిరిగి నాకు బజాజ్ కార్డ్ రాలే హైదరాబాద్ టౌన్లో. బట్ అక్కడ పోయేసరికి నాకు బజాజ్ కార్డ్ అయితే వచ్చింది. అండ్ బజాజ్ కార్డ్లో నాకు 1,50,000 లిమిట్ అయితే వచ్చింది. సో ఇది తీసుకున్నా. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో అంటే ఒక ఈ ఈఎంఐ అయిపోయిన తర్వాత ఒక ల్యాప్టాప్ కూడా పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా వీడియోస్ కోసమే. మేబీ దీంట్లో తీసిన 4K నా ఫోన్లో సపోర్ట్ చేస్తా లేదు తెలియదు. సో ల్యాప్టాప్ మీద అయితే నజర్ అయితే పెట్టినా, చూద్దాం మళ్ళీ ఫ్యూచర్లో. ఇది ఫ్రెండ్స్ గోప్రో తీసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ గోప్రో సెట్టింగ్ చేసుకొని మా అమ్మతో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని హెండ్లో అయితే పెట్టేస్తా. అంటే దాంట్లో ఎంత క్వాలిటీ వస్తుంది ఏం కథ నాకు కూడా తెలియదు. మొత్తం సెట్టింగ్ చేసుకొని దాంట్లో అయితే అప్లోడ్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇట్లా సపోర్ట్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. కెమెరా అయితే ఆన్ చేసిన, బట్ ఇది ఎట్లుంది ఏం కథ నాకే తెలియదు. వైడ్ యాంగిల్ మా అమ్మనైతే తీస్తా. దాదా జల్దీ రా, దా 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 నువ్వు దా, ఎట్లా తీస్తాను చూపిస్తా. రైట్, మా అమ్మ అన్నమాట. రే ఓబు, మా అమ్మ రాణిలా లేదు. నెట్ బాగున్నది. ఎంత పెద్ద ఉంది కెమెరా చూసినావా? బాగుంది. ఎంత అనుకుంటున్నా కెమెరా? 40,000. 40,000. ఏమనుకున్నావు? ఏమని చెప్తా తెలుసా? డూ డూ లైక్ అండ్ షేర్ ఎవరా నాకు రాదు అనాలి. లైక్ అండ్ షేర్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ నాకు రాదురా కొడుకు అనాలి. నాకు రాదురా అనాలి సబ్స్క్రైబ్. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నువ్వు ఇప్పుడు అను సబ్స్క్రైబ్. నాకు రాదురా అనాలి. సబ్స్క్రైబ్ అనాలి. నాన్నగాడు అంటాడు చూడు. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ నాకు రాదు ఏం చేయాలి? అఫీషియల్ శాండీ అను. హ్యాపీ అఫీషియల్ శాండీ. రాదురా. ఇక మా అమ్మ కలర్కి వస్తలేదు.